హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ పండగకి మేము ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోము, కానీ వినాయక చవితికి మాత్రం కంపల్సరీ అందరం కలిసి ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇలా 9 రోజులు ఆటపాటలతో, డ్యాన్స్తో, కోలాటంతో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈసారి అయితే మట్టి వినాయకుడిని తీసుకొచ్చారు. అండ్ మా బుజ్జి వినాయకుడు మాకైతే చాలా బాగా నచ్చారు. అండ్ మీకు మా వినాయకుడు నచ్చిండో లేదో కామెంట్స్ చేయండి. అండ్ పూజకు కావాల్సినవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేశాము. అండ్ అయ్యగారు వచ్చి అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ కలశం కూడా రెడీ చేసి పసుపు కుంకుమ గంధం పెట్టేసి అలా మధ్యలో అయితే కలశాన్ని పెట్టేశాడు. ఇక్కడ రాజు అన్న వచ్చి పూలదండ వినాయకుని పెడుతున్నారు. అండ్ అయ్యగారు దీపంలో ఆయిల్ అండ్ పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి ఇక్కడ 4 ఫ్యామిలీస్ అయితే పూజలో కూర్చుంటున్నాము ఈరోజు. ఇలా 9 రోజులు వచ్చిన వాళ్ళు పూజలో పొద్దున సాయంత్రం కూర్చుంటారు. అండ్ మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దేవునికి. ఎక్కడైతే దీపం వెలిగించారో ఆ దీపం దగ్గర 2 అక్షతలు వేసి 2 పూలు పెట్టండి. అక్కడ ఇక్కడ అఖండం దగ్గర అలాంటి పొట్టు పెట్టండి. అఖండం దగ్గర అక్కడ అక్షతలు వేసి పొట్టు పెట్టండి. అదే అక్షతలు వేసి పువ్వు పెట్టండి. ధన కనక వస్తువాహన చట్టం నరదిష్టి నరఘోష బంధుదిష్టి బంధుఘోష మిత్రదిష్టి మిత్రఘోష పరిహారార్థం జనాకర్షణ घटिं पूजयामि लंबोदराय नमः उदरं पूजयामि ओं गणेशाय नमः गणनाभिं पूजयामि ओं गणेशाय नमः हृदयं पूजयामि गणनाथाय नमः हृदयं पूजयामि ఒకవేళ పత్రికకి అయిపోతే పువ్వులు వేయండి, పువ్వులు లేకపోతే అక్షతలు వేయండి. ओम गानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्य मध्य पानी समर्पयामि मళ్ళీ 3 సార్లు నీళ్ళు వచ్చేసి ఆ ప్లేట్ లో వేసుకోండి. मध्य मध्य पानी समर्पयामि दूसरा पूर्ण समर्पयामि अष्टभक्ष्याणां लक्ष्मी रासत्वया मुखे दया मासं सुजामति अंतो प्रदर्शनस्य मंगलारहो अंतो श्री महागणाधिपति नमः आनंद कर्पूर विराजनं दर्शयामि विराजनार्थं आग्नि समर्पयामि. हाथ जोड़ने स्वामी అలాగే మీరు కూడా ఆర్టిస్ట్ ఉంటారు పైకి జై గోరా గణేష్ మహారాజ్ కి అందరూ పువ్వులు అక్షతలు పట్టుకుని లేదు నిలబడరు కదా, అలాగే ఉండండి. అందరూ పైకి కూర్చొని ఇలా పూజ అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చి అందరికీ తీర్థం ఇచ్చి అండ్ పూజలో కూర్చున్న వాళ్ళకి మాత్రం ప్రసాదం ఇస్తారు. అండ్ మేమేమో మా అపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ ప్రసాదం పంచుతాము. సో మా వాళ్ళందరూ వచ్చి దేవునికి దండం పెట్టుకొని అండ్ బొట్టు ఇట్లా పెట్టుకొని ఏమైనా తప్పు ఉంటే క్షమించమని దేవుణ్ణి వేడుకుంటారు. అండ్ గుంజీలు కూడా తీస్తారు.
సో ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.